ఈరోజు మధ్యాహ్నం మీకున్న ప్రశ్నలు మీరు అడుగుతూ ఉన్నప్పుడు మరిన్ని ఎక్కువ ఈ కోణంలో నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తును అనుసరిస్తే నాకేమొస్తుంది అన్నటువంటి ప్రశ్నలు కూడా కొంతమందికి ఉంటాయి. అనుసరిస్తే ఏమొస్తుంది అన్నది తప్పకుండా చూద్దాం. కానీ అనుసరించకపోతే ఏమొస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ హేతువాదము లేకపోతే నాస్తికవాదంలో నీకు భయంకరమైనటువంటి సమస్యలు వస్తాయి. ఉదాహరణకు హేతువాదంలో సంబంధాలకు ఫౌండేషన్ ఉండదు. ఎవరిని అక్క అని పిలవాలి, ఎవరిని చెల్లి అని పిలవాలి, హేతువాదుల దగ్గర సమాధానం ఉండదు. నేను ఎందుకు మా అక్కను పెళ్లి చేసుకోకూడదు, హేతువాదుల దగ్గర సమాధానం ఉండదు. నేనెందుకు ఒక స్త్రీతో వ్యభిచారం చేయకూడదు, హేతువాదుల దగ్గర సమాధానం ఉండదు. నేనెందుకు కష్టపడి చదవాలి, హేతువాదుల దగ్గర సమాధానం ఉండదు. నేనెందుకు సమాజ సేవ చేయాలి, హేతువాదుల దగ్గర సమాధానం ఉండదు. అంటే లైఫ్కు పర్పస్, మన జీవితానికి ఒక పర్పస్ ఉంటుంది, మన జీవితానికి ఒక ఉద్దేశ్యం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని హేతువాదులు లేకపోతే నాస్తికవాదులు చెప్పలేరు. జొరాస్ట్రియనిజం అంతే, అంటే పార్సీ వాళ్ళు, గోద్రేజ్, టాటా ఇలాంటి వాళ్ళందరూ పార్సీలు అన్నమాట. అదొక మతం, వాళ్ళ దగ్గర ఉండదు సమాధానం. మిగిలింది నీ దగ్గర ఒకే ఒక్క మార్గం, అదేంటి? యేసు అనే మార్గం. పోనీ దీంట్లో నాకేమొస్తుంది, దీంట్లో నేనేం కోల్పోతాను? నంబర్ 1, నీ పుట్టుక ఆధారంగా నీ మంచి చెడులను ఆయన నిర్ణయించడు. నంబర్ 2, నువ్వు చేసే మంచి పనులు, చేయని మంచి పనులు ఆధారంగా ఆయన నీకు పరలోకమా లేకపోతే ఆయన రాజ్యంలో ప్రాతినిధ్యాన్ని ఇవ్వటము ఇవ్వకపోవటం అనేది చేయడు. నీ ముక్కు చక్కగుందని, లేకపోతే నువ్వు అందంగా ఉన్నావని, లేకపోతే నువ్వు బాగా చదువుతావని, లేకపోతే ఇంకా ఎన్నో క్వాలిఫికేషన్స్ నీకున్నాయని ఆయన నిన్ను ఎంచుకోడు, నిన్ను తృణీకరించడు. యేసు ప్రభువుకు ఉన్నటువంటి యునిక్నెస్ ఏమిటి అనంటే, ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనంటే, ఉచితంగా, ఫ్రీగా, ఉచితంగా, నువ్వేం చేయక్కర్లేదు. మతం ఏదో ఒకటి చేయమని చెప్తుంది, ప్రభువు నువ్వేం చేయక్కర్లేదని చెప్తాడు. ఎందుకు అనంటే, ఉచితంగా నీకు కావాల్సింది నేను చేసేసాను. నువ్వు చావాల్సిన చోట నేను చచ్చాను. కాకపోతే నువ్వు చస్తే తిరిగి లేలేవు, నేను మరణాన్ని జయించి తిరిగి లేచాను అని చెప్తున్నాడు.